ఇప్పుడు గాంధీ గారికి ఫస్ట్ ఎందుకు మనం మొదలు పెట్టామంటే ఆయన కలలు కన్న స్వరాజ్యం ఇంకా రాలేదు, మనం గుర్తు చేయడం కోసమే. అది రావాలంటే మనందరిలో చేంజ్ కావాలా. స్పెషల్గా మీ దగ్గర నుంచి మోటివేషన్ ఎక్కువ ఉండాలా. పంచాయతీ సెక్రటరీ నుంచి మీరు చెప్తా ఉండాల్సిందే. ఇప్పుడు మీరే చూస్తుంటారు, కంపారిటివ్లీ ఊర్లో ఉన్న ఇళ్ళ కన్నా మన ఇల్లు నీళ్లు పెట్టుకున్నావా లేదా? ఎందుకు? మీకు అవగాహన ఉంది, పెట్టుకోవాలని చెప్పి. అది కూడా వాళ్ళకి తెలియాలి కదా. రొటీన్లో పడిన తర్వాత, అలవాటు అయిపోయిన తర్వాత ఇది ఏముందిలే అని వదిలేసేయడం చాలా జరుగుతాయి. మన ఇంట్లో కూడా ఓ పక్క పోతా ఉంది, డ్రైనేజ్ వాటర్ కడతా ఉందంటే ఇది రోజు కాలేజీ లేని వదిలేస్తాం. ఎవడో ఒకటి వచ్చి చేంజ్ చేస్తే కానీ, అది అవగాహన లేదు ఇట్లా ఉండాలని చెప్తే కానీ వాళ్ళలో మార్పు రాదు. ఇది డే టు డే ప్రక్రియ, ఒకసారి అనుకునేది కాదు. ఖచ్చితంగా నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత కూడా మనలో ఉంది. అన్నీ ఒకటేసారి అయితే నేనైతే ఖచ్చితంగా ఏం చెప్పలేను, కానీ ఖచ్చితంగా ముందున్న దానికన్నా చాలా మెరుగ్గా